విరాత్యలో జిమ్ ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. విరాత్యలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కడా ఉండవని చెప్పాను కదా. ఎగ్జాంపుల్కి ఇది ఒక్కటి చూడండి, బ్యాంకెట్ హాలు. హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ సంతోష్ అండి. నేను కాంటినెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. హాయ్, నేను డాక్టర్ సృజన, ఐఎమ్ పల్మనాలజిస్ట్. నేను భువనగిరిలో వర్క్ చేస్తున్నాను. మేము ఇప్పుడు హరిహర శ్రీ సాయి విరాజ్య అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 913 తీసుకున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ద వే వీ టుక్ ఇట్ ఇస్ బికాస్ ఫస్ట్ మేము సాయి సౌఖ్యకి వెళ్ళాము. సాయి సౌఖ్యకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో వీ థాట్ నెక్స్ట్ వెంచర్ ఇంకా బాగుంటుందని చెప్పి వీ ఫెల్ దట్. అండ్ వెన్ వీ వెంట్ అప్రోచ్డ్ హరి, హీస్ ఎ వెరీ గుడ్ గై. ద వే హీ స్పోక్ టు అస్, అతను మాకు చెప్పిన డేట్, తర్వాత ద వే హీ అడ్జస్టెడ్ ద ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఫర్ పేమెంట్ అండ్ ఆల్, వీ ఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. వీ థాట్ దిస్ గై లుక్స్ హానెస్ట్ అండ్ సో వీ టుక్ ఏ కాల్ టు టేక్ దిస్ అపార్ట్మెంట్. నమస్తే, నేను మీ హరిత. ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా ఇది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఇక్కడికి జస్ట్ నేనున్న ప్లేస్కి 10 minutesలోనే రావచ్చు. హరిహరాస్ శ్రీ సాయి విరాత్య. శ్రీ సాయి హరిహర ఎస్టేట్ గురించి చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు వీళ్ళు 35 ప్రాజెక్టులకు పైగా కంప్లీట్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. శ్రీ సాయి విరాత్యలో మొత్తం 214 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి, కొన్ని మాత్రమే మిగిలిన్నాయి. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే ఎదురుగా ఎతికా ప్రాజెక్టు కంప్లీట్ కావచ్చింది. ఇంతకు మించి ఎమ్యూనిటీస్, ఇంతకు మించి చాలా సౌకర్యాలు అక్కడ ఉంటాయి. ఇక హరిహరాస్ ప్రాజెక్టు వాళ్ళవి ఈ లైన్లోనే 1100 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం 4 ప్రాజెక్ట్స్, అందులో 3 కంప్లీట్ అయినాయి, ఒకటి మిగిలింది, కంప్లీట్ కాబోతుంది. విరాత్య విషయానికి వస్తే ఎమ్యూనిటీస్ గురించి అయితే ఇంకా నేను చెప్పేదానికంటే మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి చూద్దాం పదండి. నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ సంధ్య గారు. సంధ్య గారు హాయ్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నాకైతే ఈ ప్రాజెక్టు సూపర్గా నచ్చింది. నాకు తెలిసి ఈస్ట్ హైదరాబాద్లో ఇన్ని ఎమ్యూనిటీస్ ఎవరు ఇవ్వరు కదా. ఎస్ మ్యామ్, మీ ప్రాజెక్ట్ గురించి మీరేం చెప్తారు? ఎస్ మ్యామ్, మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము ఇందులో క్లబ్ హౌస్ 12,500 SFT అండ్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎమ్యూనిటీస్. ఒకసారి మీకు చెప్పే కంటే కూడా నేను చూపిస్తాను, నాతో పాటు రండి. నేను మీకు క్లబ్ హౌస్ అని చెప్పాను కదా మేడం, 12,500 SFT మేము క్లబ్ హౌస్ బిల్డ్ చేసాము. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ ఉంది. మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. సంధ్య గారు, లిఫ్ట్ కూడా నాకు బాగా నచ్చింది. మొత్తం 3 floors కదా క్లబ్ హౌస్? క్లబ్ హౌస్ 3 floors. సో ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఒకసారి మనం హోమ్ థియేటర్ రూమ్ అండ్ ఫెసిలిటీస్ రూమ్, లైబ్రరీ అండ్ అవర్ గెస్ట్ రూమ్స్ ఒకసారి ఇవన్నీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. మ్యామ్, మనం ఒకసారి గెస్ట్ రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఆర్ ఇంటికి రిలేటివ్స్ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఇల్లు ఒక్కొక్కసారి క్లమ్జీ అయిపోతుంది. అలా కాకుండా ఇది సరిపోదు. అలా కాకుండా ఇది గెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. సంధ్య గారు, ఇంకో గెస్ట్ బెడ్రూమ్ కదా? వావ్, ప్రతి ఒక్కటి చాలా చాలా నీట్గా ఉన్నాయి, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చాలా బాగుంది. సంధ్య గారు, లైబ్రరీ అండ్ లాంజ్, ఆర్బిట్ పేరు చాలా బాగున్నాయి అన్నిటికీ. ఆక్వా, ఆర్బిట్ నేమ్స్ అయితే నాకేంటో బాగా నచ్చాయి, యూనిక్గా ఉంటాయి మేడం. యా, ఇది లైబ్రరీ. బుల్లి చైర్లు పెట్టారు ఇక్కడ కిడ్స్ కోసమా? కిడ్స్ కోసం క్యూట్ గా చాలా క్యూట్ గా ఉంటాయి. ఎట్లా పిల్లలు క్యూట్ గా ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టు అరేంజ్ చేశారు, బాగుంది. చక్కగా ఇక్కడ బుక్స్ చదువుతూ, బుక్స్ చాలా మంది రీడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అందరి కోసం ఇక్కడ లైబ్రరీ కూడా చాలా బాగుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఆల్సో మ్యామ్. అసలు వీళ్ళు ఇట్ సైడ్ లుక్ చేయండి ఒకసారి, ఎంత బాగుందో. వావ్, ఇటు నుంచి చూస్తే ఇక్కడ బుక్స్ చదువుతూ, నేను కూర్చొని చూపిస్తా, వెయిట్, ఇలా బుక్స్ చదువుతూ ఒక బుక్ కూడా ఇవ్వండి సంధ్య గారు. లైబ్రరీలో మీకు ఇష్టమైన బుక్స్ చదువుతూ అలా చూస్తుంటే ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు టైమే తెలియదు. సంధ్య గారు, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? విల్ హ్యావ్ కాన్ఫరెన్స్ హాల్, లైక్ మనకి ఎప్పుడన్నా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడానికి కానీ, అండ్ చిన్న
అఫీషియల్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి అంటే ఇక్కడ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి, లోపల చాలా ప్లాన్డ్ గా చేసినట్టు అవును, ఎస్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు మనం హోమ్ థియేటర్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సూపర్ గా ఉంది కదా, నాకు చాలా ఏదో బాగుంటుంది. మల్టీప్లెక్స్ లో మూవీకి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. ఇలా ఉంటే మరి మల్టీప్లెక్స్ కి ఎవరు వెళ్తారండి? ఇక్కడే చక్కగా మూవీ చూసుకోవచ్చు కదా, మూవీ చూసుకోవచ్చు, మ్యాచెస్ చూసుకోవచ్చు. ఎంత మెంబర్స్ కూర్చోవచ్చు? 15 to 20 మేడం, ఎగ్జాక్ట్ గా ఫిగర్ అంటే. ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఉండాలి. అవునవును. ఇప్పుడు మనం మల్టీప్లెక్స్ కి వెళ్ళిపోయాం అనుకోండి, 200 250 చైర్స్ ఉంటాయి. మనం ఈ 15 చైర్స్ లో ఏంటంటే కంప్లీట్లీ ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యామిలీ వచ్చారు అని అంటే వాళ్ళకి ఆ ప్రైవసీ ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇలా కూర్చొని అలా మూవీ చూస్తూ ఏ పాప్కార్న్ తింటునో ఏ కాఫీ తాగుతునో అలా చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా. చాలా ఇండోర్ గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియా. ఒక్కసారి లోపలికి రండి. ఇదంతా చూస్తున్నారు కదా కిడ్స్ ప్లే ఏరియా. పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అందరి టేస్ట్కి అనుగుణంగా ఎవరికి ఏ గేమ్ కావాలంటే అది ఆడుకోవచ్చు. ఇదంతా కిడ్స్ ప్లే జోన్. ఇంకా అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కింద చాలా స్పేషియస్గా ఉంది. సేఫ్టీ మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఫ్యామిలీస్కి అందరికీ తగ్గట్టుగా ఇక్కడ సేఫ్టీ విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పొచ్చు. ఎదురుగానే జిమ్ ఉంది. ఆ పేరు చూసారా, నోవా జిమ్. సంధ్యా గారు, ఎక్విప్మెంట్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇవన్నీ ఇంపోర్టెడ్ మేడం. ఓకే. సో మీరు వేరే కమ్యూనిటీస్ ఏదన్నా చెక్ చేసినా కూడా ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడ ఉండదు. సో ఉన్న రెసిడెంట్స్ కూడా ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేక మళ్ళీ బయట జిమ్స్కి వెళ్తూ ఉంటారు. చాలా చోట్ల అదే జరుగుతుంది. వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నా కూడా బయటికి వెళ్ళి మళ్ళీ జిమ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు మనం ఇచ్చిన పర్పస్ యూజ్ ఉండదు కదా. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు జిమ్కి కానీ సినిమాకి కానీ అలా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆడుకోవడానికి దేనికి వెళ్ళని అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ విరాద్యలో ఉంటాయి. అవును మ్యామ్, మనం ఒకసారి బ్యాంకెట్ హాల్ చెక్ చేద్దాము. ఓరియన్ బ్యాంకెట్ హాల్ అసలు ఏ హోటల్స్లోనో ఉన్నట్టు ఉంది. ఇట్లా ఉంటే ఇంకా బయట ఫంక్షన్స్ ఏం చేసుకుంటారండి? వాళ్ళకి కూడా గిరాకీ తగ్గిస్తారా ఏంటి ఇలా చేసి? యా మ్యామ్, యాక్చువల్లీ 150+ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంది. అండ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. చూసారా, అక్కడ స్టేజ్ మీకు తగ్గట్టు మీరు డెకరేట్ చేయించుకోవచ్చు. 150+ సీటింగ్ ఇక్కడ ఉంది. విరాద్యలో స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత బాగుందో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మీరు వీకెండ్లో ఏదైనా హాలిడేస్ వస్తాయినో దేనికైనా రిసార్ట్స్కి అలా వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ విరాద్యలో ఉండే వాళ్ళకు ఆ అవసరం లేదు. ఎందుకంటే రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూలు, గేమ్స్ ఇవన్నీ జనరల్గా మనం చూస్తాం. ఇక్కడ అంతకు మించి ఉన్నాయి. ఒక్కసారి చూడండి, లాకర్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కసారి చూడండి, చుట్టూ గ్రీనరీ కానీ ఇవి కానీ నాకైతే బాగా నచ్చింది. మేడం, ప్రజెంట్ డేస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఈవీ. అవును, ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఈవీ మయం. అందుకని మనం ఛార్జింగ్ పాయింట్స్, ఇది బైక్కి సపరేట్ అండ్ కార్ పాయింట్స్ కూడా సపరేట్గా ఇచ్చాము. అండ్ మనం సెల్లర్లో కార్ వాష్ పాయింట్ కూడా కార్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఓ, చాలా ఇమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పాను కానీ ఇంత ఉన్నాయని ఇక్కడికి వచ్చి చూసే వరకు నాకు తెలియదు. ఇక్కడ బైక్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు, ఇంకో చోట కార్కి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం పదండి. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఒక్కో ఫ్లాట్ వాళ్ళు ఇక్కడ 2 కార్లను కూడా పార్క్ చేసుకోవచ్చు. అవుట్డోర్ గేమ్స్ పిల్లలకి నేను చెప్పాను కదా, ఇండోర్ గేమ్సే కాక అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయని. చక్కగా ఏ ఏజ్ పిల్లలకైనా ఎవరైనా ఎలాంటి గేమ్స్ ఆడుకోవాలన్నా చాలా బాగా అరేంజ్ చేశారు ప్రతి ఒక్కటి. ఒక్కసారి చూడండి, పిల్లలు ఆడుకుంటూ పడకుండా దెబ్బలు తాకించుకోకుండా ఉండడానికి కూడా పక్కా ప్లాన్తో ఇవన్నీ అరేంజ్ చేశారు. మ్యామ్, ఇప్పటివరకు నేను మీకు క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసాం. దెన్ నెక్స్ట్ మనం ఫస్ట్ మన ఫ్లాట్ చూద్దాం, మేము ఎలా ఫెసిలిటీస్. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. ఎమ్యూనిటీస్ అయితే అసలు సూపర్ గా ఉన్నవి. ఇది ఎలా ఉందో చూడాలని కూడా ఉంది. మ్యామ్, ఒకసారి కారిడార్ చెక్ చేశారా? చాలా స్పేషియస్ గా ఉంది. 8.3 feet కారిడార్ ఇచ్చాం మనం ఇక్కడ. సో ఇది 2359 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఒకసారి చెక్ చేద్దాం రండి. మీరు నాకు క్లబ్ హౌస్ చూపించారు, జిమ్ చూపించారు, హోమ్ థియేటర్ చూపించారు, అన్నీ చూపించారు. నేనే అడుగుదాం అనుకున్నా ఫ్లాట్ ఎలా ఉంటుందో చూపించండి అని. సో ఓనర్ సింధూజ గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? యా, నేను చాలా బాగున్నానండి. చాలా చక్కగా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ ఎక్కడ? హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఉండి ఉప్పల్లో తీసుకున్నారు.
యాక్చువల్గా ఇక్కడ నియర్ బై మా ఫాదర్ వాళ్ళు ఉంటారు. సో మనకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది నియర్ బై తీసుకుంటే వాళ్ళకి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ కోసం సెర్చ్ చేసాం. సో మేము ఆ టైంలో ఇక్కడ హరిహర డెవలపర్స్ది చూసాం. ఇక్కడ ఆల్రెడీ 2 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. సో మేము ఆ రెండింటిని కూడా చూసాం. మాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ మెటీరియల్ కానీ, డిజైన్స్ కానీ, ఫ్లాట్ థీమ్ కానీ. సో మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన స్పేస్, వెంటిలేషన్, ఇంకా అలాగే కిడ్స్కి కావాల్సిన గేమింగ్ జోన్ కానీ, క్లబ్ హౌస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. మీకు ఏదైతే ప్రామిస్ చేశారో హరిహర ఎస్టేట్స్ వాళ్ళు, అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారా? అన్ని ప్రామిసులు నిలబెట్టుకున్నారా? యా, తప్పకుండా అన్నీ ఫుల్ఫిల్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. ఇంకోటి, మీరు హైటెక్ సిటీలో జాబ్ చేస్తారు కదా, మీకు ట్రావెలింగ్ ఇబ్బంది అనిపించట్లేదా? సో ఇట్స్ వెరీ నియర్ టు మెట్రో స్టేషన్. యా, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్. అంటే ఇక్కడ తీసుకోవడానికి అది మెయిన్ రీజన్. ఎస్, డెఫినెట్ గా. మీ రిలేటివ్సే ఒక 4-5 మెంబర్స్ దీంట్లోనే ఉంటున్నారని విన్నాను. హస్బెండ్ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్ ఎతికల్లో తీసుకున్నారు. ఇంకో 2 కూడా మా రిలేటివ్ సైడ్స్ నుంచి. వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ టేకెన్ ఇన్ ద విరాద్య అండ్ వన్ ఆర్ దే టేకెన్ ఇన్. థ్యాంక్ యూ మ్యామ్. 30 years గా మార్కెట్లో ఉంది హరిహర, ఒక నమ్మకమైన బ్రాండ్ గా ఉంది. 1100 ఫ్లాట్స్ ఇదే ఏరియాలో ఒకే లైన్ లో అంటే అది కూడా మామూలు విషయం కాదు. విరాద్యలో 214కి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, కొన్ని మాత్రం మిగిలి ఉన్నాయి. అంతే కదా? ఈ కొన్ని మిస్ అయిన వాళ్ళు కూడా బాధపడిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఎదురుగా ఎతికా ఉంది. అంతకు మించి ఉండబోతుందా ఎతికా? యా, ఎగ్జాక్ట్లీ. మనకి దీనికంటే కూడా అప్గ్రేడెడ్ వస్తుంది విరాద్య. మీరు చూసారు కదా మేడం, మీరు చెక్ చేశారు ఈ ఎమ్యూనిటీస్ ఇంత బాగుంటాయా ఈస్ట్ సైడ్ లో అనిపించింది. అంటే ఇంతకు మించి ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 1.2 నుంచి సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సైజుని బట్టి కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, క్వాలిటీ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో, ఎమ్యూనిటీస్ విషయంలో, సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు, కాంప్రమైజ్ అయ్యే పని. ఇక్కడికి వస్తే మామూలుగా అంటే నేను చెప్పేదానికంటే, మీరు చెప్పేదానికంటే ఎవరైతే ఇక్కడ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అంతేనా సంధ్య గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, శ్రీ సాయి విరాద్యలో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, పిల్లలకు సేఫ్టీ ఎలా ఉంది, పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకు పిల్లలకు ఆడుకోవడానికైనా, హోమ్ థియేటర్ అయినా, జిమ్ అయినా ప్రతి ఒక్కటి హై లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. విరాద్యలో ఫ్లాట్స్ మీకు బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. విరాద్యలో కొన్ని ఫ్లాట్సే మిగిలి ఉన్నాయి. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎతికా కూడా మీరు కన్స్ట్రక్షన్ అవుతుంది, త్వరలోనే కంప్లీట్ కాబోతుంది, అది కూడా చూడొచ్చు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.